హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం బిగ్ బాస్ సీజన్ 8 సెట్ అప్డేట్, ఇంకా హౌస్ అప్డేట్, ఇంకా కంటెస్టెంట్స్ అప్డేట్, ఇవన్నీ ముచ్చట్లు చెప్పడానికైతే మనం వచ్చేసినాం. సో 1 మినిట్ ఎక్కువ సోది పెట్టకుండా 1 మినిట్లో వీడియో అనేది ముగించేసేద్దాం. సో ముచ్చట ఏంటిదంటే, ఇక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే మనకు బిగ్ బాస్లో వస్తారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, ఇది మొత్తం ఏదైతే కథ కార్ఖాన ఉంటుందో వాళ్ళ కాంట్రాక్ట్ కానీ, వాళ్ళ పేపర్స్ కానీ, సైన్ కానీ ఇవన్నీ చేసుకొని వాళ్ళు సెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో కొంతమంది కంటెస్టెంట్స్ అనేది వాళ్ళు ఏమంటారు, కాంటాక్ట్ అయ్యారు. సో కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఏదైనా ఇష్యూ ఉంటే డ్రాప్ అవుట్ అయిపోతారు, కొంతమంది రావాలనుకుంటారు. సో వాళ్ళందరూ కంటెస్టెంట్స్ లిస్ట్ మనం ఒకసారి జాగ్రత్త జమ చేసి అప్లోడ్ చేసేద్దాం. సో సెట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి, కామన్ మ్యాన్ కూడా ఎంట్రీ ఉండబోతుంది అనే దాని గురించి అయితే ఒక చిన్న క్లూ అనేది ఇచ్చారు వాళ్ళు. క్లూ అంటే ఒక చిన్న ఆ, ఏమంటారు దాన్ని, ఒక చిన్న అప్డేట్ అనేది వదిలేసారు అన్నట్టు. సో కామన్ మ్యాన్ ఆడిషన్ కూడా ఉండొచ్చు. బిగ్ బాస్ సీజన్ 6లో మనకు ఆదిరెడ్డి యాజ్ ఏ కామన్ మ్యాన్ గా వచ్చి ఉండే కాబట్టి ఎవరిని తీసుకోలేరు. సో బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ వచ్చింది కాబట్టి సో అందులో కూడా ఎవరిని తీసుకోలేరు. మరి ఈ సీజన్లో 100% ఒక వెబ్సైట్, స్టార్మా.టీవీ అని ఒక వెబ్సైట్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది. సో దాని గురించి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి 5 minutes లోపు ఒక వీడియో అప్లోడ్ చేసి, అంటే మీ స్కిల్స్ మీరు ఎంటర్టైన్ చేయగలుగుతారా ఆడియన్స్ని అనే దాని గురించి వాళ్ళు ఒక థీమ్ పెడతారు. సో దాన్ని మీరు అప్లోడ్ చేసి ఎలా చేయాలా ఏంటిది అనే దాని గురించి అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా కాబట్టి, సో ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొక ముచ్చట ఏంటిదంటే, నీతోనే డ్యాన్స్, ఇంకా వేరే వేరే షోస్, ఇక అన్ని కథలు మన ఛానల్ అత్తయిపోయి. సో దాని గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్.